ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి పంచామృత రసవాహి 12వ భాగం 28/1/25 సూక్తి ముక్తావళి చెప్తున్నారు సంస్కృతంలో. 6వది పాడు బ్రతుకు. దాని మీద లోకులందరి హితాన్ని సర్వదా ఆకాంక్షించే మహానుభావుడు కొన్ని పరమ సత్యాలను సూటిగా వాడిగా వేదిగా హృదయ పేటికలో హత్తుకునే విధంగా చెబుతారు. అలాంటి ఒక సత్యాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దామంటున్నారు. ద్వావం భసి నివేష్టవ్యౌ గళే బద్ధ్వా దృఢాం శిలాం ధనవంతమదాతారం దరిద్రమతపస్వినిం. ద్వావం భసి నివేష్టవ్యౌ గళే బద్ధ్వా దృఢాం శిలాం ధనవంతమదాతారం దరిద్రమతపస్వినిం. మతపస్వినం. లోకంలో విదురుడు ధృతరాష్ట్రుడికి బోధించిన నీతులలో ఇదొక. ఈ లోకంలో ఇద్దరు అంటే 2 రకాల వాళ్ళని మెడకొక పెద్ద బండ గట్టి నీళ్లలో ముంచ. ఆ ఇద్దరు ఎవరంటే ధనవంతుడై దానం చెయ్యనివాడు, దరిద్రుడై తపస్సు చేయవాడు. దరిద్రం అతపస్వినం, ధనవంతం అదాతారం, దాత కాని ధనవంతుడు. అలాగే దరిద్రుడై తపస్సు చెయ్యనివాడు. ద్వాం అంభసి నివేష్టవ్యం, వాళ్ళిద్దరినీ నీళ్లలో గొంతు మునిగేటట్టుగా పెద్ద బండరాయి కట్టి ముంచాలి. ఎంత అందమైన మాట చెప్పాడో విదురుడు స్వామి. విదురుడు చెప్పాడంటే వ్యాసుడు చెప్పాడు. ఎంత నిశితంగా కూడా చెప్పాడు. దీనికి కొంచెం విశ్లేషణ చేద్దామా. ధనవంతుడు ఎలా అయ్యాడో సంభావన చేస్తే దానం ఎందుకు చేయాలో అర్థమవుతుంది. ఉపనిషద్ విజ్ఞానాన్ని పరిశీలించి చూస్తే అసలు ఈ సృష్టిలో అది నాది అని చెప్పుకునే హక్కు ఎవ్వరికీ లేదు. అంతా పరమేశ్వరుడే. ఆయన అనుగ్రహంతో చేసుకున్న పుణ్యం బలంతో ఐశ్వర్యం తాత్కాలికంగా తమ అధీనంలో ఉంటోంది. భగవంతుడంటే భారతీయ సిద్ధాంత ప్రకారం ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తిగా లేడు. అన్ని ఎడల అన్ని కాలాలలో అందరినీ అన్నింటిలో అవ్యయంగా ఉన్నాడు. కాబట్టి తన దగ్గర అధికంగా అనవసరంగా ఉన్న ధనాన్ని అవసరం ఉన్న చోట సద్బుద్ధితో వినియోగించడం ఈశ్వర ఆరాధన. ధనవంతుడు దానం చెయ్యాలి అంటే తన్ను మాలిన ధర్మం చెయ్యటం కాదు, తన బ్రతుకుకు భంగం లేకుండా చేయటం కనీస కర్తవ్యం. ఆ పని చెయ్యని వాడు మానవత్వపు మర్యాదలు మంట కలిపిన వాడే. కనుక ఈశ్వర చైతన్యాన్ని గుర్తించని వాడు. కనుక ఐహికంగా పారలౌకికంగా వాడు వ్యర్థుడే. అలాంటి వాడి వల్ల చెడుద అంటే దుష్టత్వం వ్యాపిస్తుంది. కనుక వాణ్ణి మెడకొక బండ గుదిబండ అంట గట్టి నీళ్లలో ముంచండి అంటున్నాడు విదురుడు. అంటే అది అనుశాసనం కాదు, అవహేళన. కనుక అలాంటి వాళ్ళకి బతికే హక్కు లేదన్నారు. వాడు చచ్చినా బతికినా ఒకటే అని నిరూపించటమే ఇక్కడ తత్వం. అంతేగాని వాడిని నీళ్లలో ముంచమని. రెండో విషయం మరింత చమత్కారం. దరిద్రుడై తపస్సు చేయడి వాడి సంగతి పరిశీలించ. దరిద్రుడంటే తిండికి గుడ్డకు నోచుకోనివాడు. ఈ స్థితి ఎందుకు కలుగుతుందో విశ్లేషించి చూడాలి. మనం
ఒక గింజ నేలలో పాతితే అది వృక్షమై మనకు కొన్ని వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల రుజువవుతున్న విషయమేమిటి? 10 మందికి పెట్టినవాడే అధికంగా ఫలాన్ని పొందగలుగుతాడు. మనకిప్పుడు ఏమీ లేదంటే మనం ఎవ్వరికీ పూర్వం ఏం పెట్టలేదని భావన. అందుకనే ఒక గృహస్థు బిచ్చగాడిని చూసి 3 జన్మల దరిద్రుడు వచ్చాడు, ముష్టి వెయ్యమని భార్యతో చెప్పాడు. అదేమయ్యా అలా అంటావని అడిగితే వాడు, కిందటి జన్మలో నువ్వు ఎవరికి ఏం పెట్టలా, ఈ జన్మలో దరిద్రుడయ్యావు, ఈ జన్మలో ఎవరికి పెట్టడానికి నీ దగ్గర ఏం లేదు కనుక వచ్చే జన్మలో కూడా దరిద్రుడవుతావు. ఇది రహస్యం అన్నాడు. కారణం లేందే కార్యం జరగదు కనుక ఇప్పటి బీదతనానికి ఎప్పటితో అయిన పిసినారితనం కారణమనేది ఇందులో గొప్ప తర్కం, సత్యం. ఈ రహస్యం ఎరిగిన దరిద్రుడు ఇప్పటికైనా మేలుకొని తపస్వి కావ. ఇక్కడ తపస్సు అంటే లోకాన్ని గురించి, పరలోకాన్ని గురించి, పరమార్థాన్ని గురించి గాఢంగా భావన చెయ్యి. జగత్తత్వాన్ని, జగత్ ఈశ్వర తత్వాన్ని అనుసంధానం చేసుకొని ప్రయత్నం చెయ్యి. ఒక విధంగా దారిద్ర్యం అంటే రూక్ష చింతన చక్కని సోపానం. అది సరిగా వినియోగించుకోని వాడు వ్యర్థుడవుతాడు. కాబట్టి మహామేధావి అయిన విదుడు వ్యంగ్యంగా ఇటువంటి వాడు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే అని గట్టిగా వక్కాణించాడు. పరమార్థ దృష్టితో దాన గుణానికి, తపో గుణానికి ఉన్న విలువ ఎటువంటిదో చెప్పటమే ఈ సూక్తి యొక్క అంతరార్థం. అంతేగాని అటువంటి వాడికి వెదకి మెడలో బండగట్టి నీళ్లలో ముంచే అధికారం మనకు ఉందని విదురుడు చెప్పినట్టు భావించద్దు. కనుక ఆ అవకాశాలని వాడు సద్వినియోగం చేసుకో. బ్రతుకు తీరు ఎలా ఉంటుందో చెప్పటమే ఆయన పరమార్థం. కనుక ఇక్కడ వక్త హృదయం అనేది మనం గట్టిగా అర్థం చేసుకో. తర్వాత వివేకశాలి మానవుడు సర్వకాల సర్వావస్థలలో సుఖం కోరుకుంటాడు, దుఃఖం పోగొట్టుకోవాలి అనుకుంటాడు. అది ఒక మానవుడి లక్షణం మాత్రమే కాదు, అన్నిటికీ ఇది సాధారణమైన విషయం. అయితే మానవుడు కావాలనుకున్న సుఖం పొందుతున్నాడా, వద్దనుకున్న సుఖాన్ని పోగొట్టుకోగలుగుతున్నాడా? చాలా చమత్కారంగా విరుద్ధంగా జరగటమే మన లోకంలో ఎక్కువగా చూస్తున్నాం. దీనికి ఏమిటి కారణం? ఏదైనా అదృశ్య శక్తి ప్రభావం ఉందా? మన చేతిలో ఏమైనా ఉందా లేదా? విదురుడు బోధించిన ఈ శ్లోకాలు చూస్తే మనకు కూడా ఈ సందేహం తప్పక కలుగుతుందంటున్నారు ప్రాచార్య శలాక. దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్, అష్టమాసేన తత్కుర్యాత్ ఏన వర్షాః సుఖం వసేత్, పూర్వే వయసి తత్కుర్యాత్ ఏన వృద్ధః సుఖం వసేత్, యావజ్జీవేన తత్కుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్. మళ్ళా దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్, అష్టమాసేన తత్కుర్యాత్ ఏన సర్వా వర్షాః సుఖం వసేత్, పూర్వే వయసి తత్కుర్యాత్ ఏన వృద్ధః సుఖం వసేత్, యావజ్జీవేన తత్కుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్. మానవుడు రాత్రిపూట సుఖంగా ఉండటానికి పగలే తగిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి.
దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం భజే. రాత్రి సుఖానికి పగలే ఏర్పాటు చేసుకో. 8 నెలలలో కావలసినవన్నీ, తక్కిన 8 నెలల్లో కావాల్సినవన్నీ సమకూర్చుకో. ముసలితనంలో సుఖంగా ఉండటానికి పడుతుతనంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. చనిపోయిన తర్వాత సుఖం కోసం బ్రతికున్నంత కాలం పాటుపడాలి. మళ్ళా మానవుడు రాత్రిపూట సుఖంగా ఉండటానికి పగలే తగిన ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలంలో సుఖంగా ఉండటానికి తక్కిన 8 నెలల్లో కావాల్సినవన్నీ కూర్చుకోవాలి. ముసలితనంలో సుఖంగా ఉండటానికి పడుచుతనంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. చనిపోయిన తర్వాత సుఖం కోసం బ్రతికున్నంత కాలం పాటుపడాలి. ఈ విషయాన్ని మరికొంత వివరించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. చీకటిలో పగటి వేళ్లలో లాగా కాళ్ళు చేతులు ఆడు. అంతేకాదు, పగలంతా కష్టపడిన ప్రాణికి నిద్ర ముంచుకొస్తుంది. నిద్రలో ఉన్నవాడికి ఇంటికి తన దేహానికి ఏ క్షణాన ఏ ప్రమాదం మూడుతుందో తెలియదు. అందుకని మనిషి తగిన ఏర్పాట్లన్నీ పగటిలోనే చేసుకో. హాయిగా నిద్రపోతాడు, అది సాధారణ విషయం. ఇంకా వర్షాకాలంలో బయట సుఖంగా తిరిగి కావాల్సిన వస్తువులు సేకరించుకోవడం చాలా కష్టం. కావలసిన వస్తువులని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకో. ఇది కూడా పెద్ద విశేషమేం కాదు. అయితే ముసలితనంలో కళ్ళు కనపడు, చెవులు సరిగా వినపడు, కాళ్ళు ముందుకు సాగవు. తన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా చేయూత ఇవ్వటానికి ఇష్టపడకపోగా చేదరించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక అటువంటి పరమ నికృష్టమైన దశ రాకుండా ముందు వయస్సులో నిండు మెలకువతో ఉండాలి. అది పైవాడి అంత సాధారణ విషయం కాదు. ఇందులో జాగ్రత్త అంటే ఇల్లు కూర్చుకోవడం, డబ్బు కూడబెట్టుకోవడం, కాలు మీద కాలేసి కూర్చునే స్థితి సంపాదించుకోవడం అనుకుంటే ఇదంతా భ్రాంతి కింద లెక్కేసుకోవాలి. అయితే మరి ఏం చెయ్యాలయ్యా అంటే ఇంద్రియాల పటుత్వాన్ని కాపాడు. దేహంలో రోగాలు ప్రవేశించకుండా చూడాలి. మనస్సును మాటను చేస్తూ వశం తప్పిపోకుండా కాపాడు. అయితే పరువంలో ఈ జాగ్రత్తల మీద చాలామందికి దృష్టి ఉండదు. ఆ విషయాలు తోడేళ్లలాగా పట్టుకొని పీక్కు తింటుంటే మనస్సును దేహాన్ని కాపాడుకోవటం చాలా కష్టం, దుష్కరం. కానీ కాపాడుకోకపోతే ముసలితనం చిత్రహింసలు పెడుతుంది. వాటిని తప్పించుకోవాలంటే గట్టి గుండెకాయ కావాలి. ఈ 3 ఒక ఎత్తు, 4వది మరొక ఎత్తు. అసలు చాలామందికి చావు తర్వాత సుఖం ఏమిటి అని సందేహం. మరికొంతమందికి ఏమీ లేదు చావు తర్వాత అని ఒక నిశ్చయం. ఇంకా కొందరికి ఏదో ఉంది అనే అనుమానం. చాలా తక్కువ సంఖ్యలో కొందరికి సుఖం ఉన్నదని చెదరని విశ్వాసం కూడా ఉంది. అందులో ఉన్న ఔగాములను గురించి చర్చించటం అంటే మంచి చెడు ఇది సమయం కాదు. కానీ ఒక విషయం మాత్రం శ్రీ శంకర భగవత్పాదులు చెప్పినట్టు అందరూ తప్పనిసరిగా ఆలోచించాలి. చచ్చిన తర్వాత సుఖం అనేది ఉందో లేదు ఎవ్వళ్ళకి ప్రత్యక్షమైన విషయం కాదు, ఊహ. కాబట్టి ఉంది అనుకొని ప్రయత్నిస్తే లేకపోతే నష్టమేం లేదుగా. కనుక లేదనుకొని మానేస్తే ఉంటే కలిగే నష్టం ఎన్ని జన్మలకైనా పూడ్చుకోలేం కదా.
ఇది చాలా మెలకువతో గుర్తించాల్సిన విషయం. ఇక పోయిన తర్వాత సుఖం కోసం బ్రతికి ఉన్నంత వరకు సాధించాల్సిందేమిటి అనేది అదే ధర్మం. అది 8 విధాల గల మార్గం. యజ్ఞం, అధ్యయనం, దానం, తపస్సు, సత్యం, సహనం, లోభాన్ని వదిలిపెట్టడం అనే 8 అంగాలు గల అష్టాంగ మార్గం. ఈ మార్గాన్ని అనుసరించే వాళ్ళకి ఆ సుఖం పుష్కలంగా లభిస్తుందని కూడా విదురుడు వివరించారు. అయితే వీటిలో మొదటి 4 ఆడంబరానికి కూడా చేస్తారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కడపటి 4 మాత్రం మహాత్ములు కాని వాళ్ళ విధికినా కనప. తాత్పర్యం మొత్తం మీద ఏమిటంటే కులమతాల అతీతంగా మానవ సమాజం ప్రతి ఒక్కడు మహాత్ముడు కావడం విదురుడి వంటి వివేకశాలి అపేక్షించే మహాప్రయోజనం. అది మన చేతుల్లోనే ఉంది, కానీ ఎక్కడ నుండో ఊడిపడేది కాదని కూడా ఆయన చేసిన సరైన నిశ్చయం. కొబ్బరి చెట్టు ఎందో మానవుడు మానవత్వపు విలువలను తనకంటే ఉత్తమమైన మానవుల వలనే అలవరుచుకోవాలనే నియమం ఏం లేదు. తనకు ఆరాధ్యులైన దివ్య పురుషుల వలననే అభ్యసించాలని అనుకోవక్క. వారి వల్ల ఆ విలువలు సిద్ధించడం సహజమే, కానీ అంత దూరం ఎదగలేని వాళ్ళకి చెట్టు చేమలు, చీమా దోమలు, పశుపక్షాలు చక్కని పాఠాలు బోధిస్తాయి. అనుశీలించే హృదయం, అవగాహన చేసుకునే బుద్ధి, పదిలపరచుకొని అంతరంగం ఉండాలి. కానీ మనం అల్పాలుగా భావించే వస్తువులు కూడా మన మానవత్వపు విలువలను మహోన్నత వైఖరిలో ఉపదేశిస్తాయి. ఉదాహరణకు కొబ్బరి చెట్టు మనకెంత మహోపదేశం చేస్తుందో ఈ చిన్న శ్లోకంలో పరమ రమణీయంగా వక్కానిస్తోంది చూడండి. ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః శరసి నిహిత భారా నాలికేరా నరాణాం సలిలమమృత కల్పం దద్యురాజీవితాంతం నహి కృతముపకారం సాధవో స్మరంతి. మళ్ళ ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః శిరసి నిహిత భారా నాలికేరా నరాణం సలిలమమృత కల్పం దద్యురాజీవితాంతం నహి కృతముపకారం సాధవో విస్మరంతి. కొబ్బరి చెట్లు చిన్న వయస్సులో మనుష్యులు తమకు పోసిన కాస్త నీటిని గుర్తించుకొట్టుకొని ప్రథమ వయసి పీతం తాగిన తోయం నీళ్లను అల్పం స్మరంతి కొద్దిగా పోసిన నీళ్లను గుర్తించుకొని పెరిగి తలపై బరువు పెట్టుకొని శిరసి నిహిత భార తలపై కొబ్బరికాయ బొండాలు ఆ గుత్తులు భారం కలిగి నాలికేరా నరాణం తర్వాత అవి సలిలం అమృత కల్పం తనలోని అమృతం లాంటి పాలను లేక తన బ్రతుకు ఉన్నంత వరకు మనుష్యులకు ఇస్తూనే ఉంటాయి. సత్పురుషులు చేసిన ఉపకారాన్ని ఎన్నటికీ మరచిపో. కొబ్బరి చెట్టు చిన్న వయసులో మనుష్యులు తమకు పోసిన కాస్త నీటిని గుర్తుంచుకొని గుర్తుపెట్టుకొని తలపై బరువు గల కొబ్బరికాయలను మోస్తూ
అమృతం వంటి నీళ్లను లేక పాలను తమ బ్రతుకు ఉన్నంత వరకు మనుషులకు ఇస్తూనే ఉంటాయి. సత్పురుషులు తమకు చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ జీవితాంతం రుణం తెచ్చుకుంటారు. మానవుడు తన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొబ్బరి చెట్టు నాటుతారు. అది శక్తిని పుంజుకునే వరకు కొద్ది కాలం శ్రమపడి దానికి రోజులో లేదా 2 రోజులకు ఒకసారి నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు తాను డబ్బు పెట్టి కొన్నవి కాదు, ఇంట్లో వేస్ట్ వాటర్ కానీ ఏదో నీళ్లు పోతాయి. అందరికీ అందుబాటులో ఉండే నీళ్ళు, కొత్తగా తెచ్చిపోయక్కర్. కాగా ఆ కొబ్బరి చెట్టు కాస్త ఉపకారానికే ఉప్పొంగిపోతాయి. చచ్చే క్షణం వరకు ఆ ఉపకారాన్ని మనస్సులో స్మృతిలో గుర్తుంచుకోండి. అంతేగా ఆ కాస్త నీళ్ళిచ్చిన వాడికి మేలు అలా తలుచుకుంటూ తలపై పెద్ద భారంగా ఆ కొబ్బరి బొళ్ళాలను అహోరాత్రాలు మోస్తూనే ఉంటాయి. అలాగే అందులో నరులకు కొబ్బరి నీళ్ళంటమే అమృతోపమాయనంగా ఉంటుంది. వేసవి కాలంలో తాగితే అంతకు మించి చలవ చేసేది ఇంకొకటి. తాము తీసుకున్న నీళ్లు అతి సామాన్యం, కానీ మనిషి తాగేటప్పుడు ఇచ్చే నీరు అమృతత్తుల్యం. తాగిన తర్వాత కడుపుకు సర్వవేళలా హృదయానికి ఆనందం కలిగిస్తూ ఆరోగ్య పుష్టిని కూరుస్తూ ఉండే అమృతం ఆ కొబ్బరి నీళ్ళు. తాను గ్రహించిన సమయం బహుస్వర్గం. తనకి మానవుడు పోసిన నీళ్లు కొద్ది కాలం, కానీ తాను నీటిని సమర్పించే కాలం అనర్థం. ఎండిపోయి రాలి చెట్టు విరిగిపోయేదాకా ఇస్తూనే తన జీవితం చివరి భాగమే దానికి అవధి. అది ఎంత మహోదార స్వభావము మానవుడు గుర్తించాలని కవి మనకు ఒక గొప్ప హెచ్చరిక చేశారు. ఈ దృష్టాంతం ద్వారా మానవ సమాజం హృదయంలో 10 కాలాల పాటు పదిలపరచుకోవలసిన పరమ సత్యాన్ని కవి మనకు వివరించారు. నహి కృతముపకారం సాధవో విస్మరతి. సాధువులు అంటే మంచివారు తమకు ఇతరులు చేసిన ఉపకారాన్ని ఎన్నడూ మరిచిపోరు. నహి కృతం ఉపకారం సాధవో విస్మరతి. అది చివర్లై. మరవకపోవటం అంటే కేవలం అంత మాత్రమే అర్థం చేసుకోకూడదు. తాము పొందిన స్వల్ప ప్రయోజనానికి 1000 రెట్ల ప్రత్యుపకారం చేస్తాంది మహాపురుషులు, సత్పురుషులు అన్నారు. చెట్టు చేమలలోనే ఇంత వివేకం ఉంటే సర్వప్రాణి కోటిలో గొప్పవాడు మిన్న అనుకునే మానవ సమాజం కృతజ్ఞతా విషయంలో ఎంత సమున్నత వివేకాన్ని ప్రోధి చేసుకోవాలో ఆలోచించుకోండి అని దానిలో చెప్పకుండానే ఒక అర్థం చెప్పారు. ఇలా ఈ సూక్తి గుండె సూటిగా నాటుకునే గుణ విశిష్టత అందంగా మనకందరికీ అందిస్తుంది. మళ్ళా ఒక భీష్మ స్తుతి చెప్పారు. వ్యవహిత పృతనాముఖం నిరీక్ష స్వజన వధాద్విముఖస్య దోష బుద్ధ్యా కుహతి మహరదాత్మ విద్యయాయ చలనరతి పరమస్య తస్య మేస్తు. మళ వ్యవహిత పృతనాముఖం నిరీక్ష స్వజన వధాద్విముఖస్య దోష బుద్ధ్యా కుమతి అహరం అదాత్మ విద్యయాయ శరణరతి పరమస్య తస్య మేస్తు. భాగవతంలో 1వ స్కంధంలో 9లో 36. ఇక శీల సంపద అనేది 9వ. నీకు డబ్బు కావాలా
అని అడగండి. సాధారణంగా వద్దని ఎవరు అని. ఎంత కావాలి అని అడగండి. ఎంతేమిటి, ఎంతైనా కావాలంట. ఏ పద్ధతిలో కావాలి అని అడగండి. ఏ పద్ధతిలోనైనా సరే అని సమాధానం సాధారణంగా అందరి నుంచి వస్తుంది. అయితే ఈ విషయంలో మానవుడు పొందాల్సిన వివేకం కొండంత ఉంది. ధనం అంటే సాధారణంగా మానవుడు తన కాలంలో వ్యవహారంలో ఉండేటువంటి నాణ్యాలు, నోట్లు మాత్రమే అనుకుంటారు. ధర్మం తప్పని పద్ధతి అంటే ధర్మ మార్గంలో ఆ ధనాన్ని సంపాదించటంలో ఎవ్వరికి అభ్యంతరం ఉండదు, ఉండక్కర్లేదు. అలా సంపాదించిన ధనాన్ని తన అవసరాల క్రమ మార్గంలో ఉపయోగించుకోగా మిగిలిన దాన్ని పాత్రత ఎరిగి దానం చేయటం మానవత్వ సాధారణ లక్షణం. ఇదే ఆ ధనానికి సార్థక్యం. అయితే ఆ ధనంలో అందరికీ తెలిసేది ఒక పెద్ద లోపం ఒకటి ఉందంటున్నా. అదేమిటంటే అది ఎలా వస్తుందో, ఎంత గట్టిగా నిలబడుతుందో, ఎంతవరకు మనకు అక్కర్లో ఆదుకుంటుందో, ఎప్పుడు ఏ విధంగా అడ్రస్ మారిపోతుందో, అదృశ్యమవుతుంది, ఇదమిద్దంగా చెప్పలేదు. సిరిదా వచ్చిన వచ్చు సలిలలితముగా నారికేళ సలిల భుంభంగి సిరిదా బోయిన పోవుని కరిమింగిన వెలగ పండు కరణిన్ సుమతి అన్నాడు బద్దె భూపాలుడు సుమతి శతకం. కనుక వివేకం కల వ్యక్తి ఈ ధనం మీద నమ్మకం పెట్టుకోడు. అసలైన ధనం ఏమిటో అన్వేషణ చేస్తాడు. దాన్ని అందుకొని భద్రపరచుకోవటానికి సర్వయత్నాలు చక్కగా చేసి సాఫల్యం పొందుతారు. ఈ సూక్తి ఆ ధనాన్ని గురించి మనకు వివరిస్తుంది. విదేశేషు ధనం విద్య వ్యసనేషు ధనం మతి పరలోక ధనం ధర్మ శీలంచ నిఖిలం ధనం. విదేశేషు ధనం విద్య వ్యసనేషు ధనం మతి పరలోక ధనం ధర్మ శీలంచ నిఖిలం ధనం. విదేశాలలో విద్య అది ధనంలాగా ఉపయోగపడు. కష్టాలలో బుద్ధిబలం ధనంలాగా ఉపయోగం. పరలోకాల పనికి వచ్చే ధనం ధర్మం. శీలం అనేది ఉందే సమస్తమైన ధనం. అన్నిటికీ మించిన డబ్బు శీలం. నోరు ఉంటే తల కాస్తుంది అనే సామెత ఒకటి లోకల్లో. ఇక్కడ నోరు ఉండటం అంటే నోటిలో పుష్కలంగా విద్య ఉండటం. ఆయా విద్యలలో ఆరితేరినవాడు ఏ దేశంలో అయినా రక్తిని రాణింపుని పొందటం ఇప్పటికీ మనం చూస్తూనే. శ్రీనివాస రామానుజం వంటి మేధావు విదేశాలు ఘనకీర్తి సంపాదించి శాశ్వతత్వాన్ని సాధించారు. ఈ స్థితిని ఏ ధనం సాధించలేదన్న విషయం నిర్వివాదం. అలాగే మనకు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మైసిన్ అనేటువంటి మందులు అనేకం ఆయన సంపాదించారు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి ఇతర దేశాల్లో దాన్ని తయారు చేశారు, లేడర్లీ కంపెనీ. కాకపోతే మానవులకు జీవితం అంతా వడ్డించిన విస్తర్లాగా ఉండదు. అనేక కారణాల వల్ల అనేక కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి. అలా వచ్చే కష్టాలన్నిటిని ధనపు రాజులే పోగొడతాయి.
డబ్బుంటే ఏ కష్టమైనా పోతుంది అని అనుకోవడం అనుభవ విరుద్ధమైన విషయం. అటువంటి సమయాలలో అడచుకొని ఆదుకొనేది బుద్ధి బలం మాత్రం, ఇంకొకటి కాదు. విషసర్పం తన పసిగుడ్డులను నిర్దాక్షిణ్యంగా మింగేస్తుంటే కాకి యుక్తితో దాన్ని చంపించి వేసిన కథ మనందరికీ ఎరిగితే తెలిసిన విషయం. కాబట్టి ఆపదలో బుద్ధి బలమే ధనం అనే విషయం స్పష్టమవుతుంది. ప్రాణాలు వదిలే సమయంలో అటువంటి వచ్చే భౌతిక పదార్థం ఏవీ లేవు. కానీ ప్రపంచంలో చాలా మతాల పరలోకం పునర్జన్మ అనేవి ఉన్నాయని దాదాపు అన్ని మతాలు ఒప్పుకుంటున్నాయి, విశ్వసిస్తాయి. ఆ పరలోకంలో ఉపయోగించుకోవటానికి మానవుడు ఈ లోకం నుండి ఏ ధనం కూడా పట్టుకొని వెళ్ళలేడు. వెళ్ళినా అది అక్కడ చెల్లుబాటుగా, మన రూపాయి అమెరికాలో పనిచేయదు, అమెరికా రూపాయి ఇండియాలో పనిచేయదు. అక్కడ ఆ డాలర్లో మార్చుకోవాలి, ఆ డాలర్ ఇక్కడ ఇండియాలో రూపాయలుగా మార్చుకోవాలి. కాబట్టి అక్కడ నిజంగా ఉపయోగించేది ఇక్కడ కూడబెట్టుకున్న ధర్మం మాత్రమే. ధర్మరాజు స్వర్గారోహణ చేసిన ఘట్టాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టాలి. ఈ అన్నిటికీ మించిన మూలధనం ఏమిటి? శీలం. కీలం అనేది ఉంటే ఎక్కడైనా చెల్లుబాటు, అదొక పెద్ద ట్రెజర్ అంటామే. దానికి దేశకాలాది అవధులు. శీలం ఉంటే అన్నీ ఉన్నాయి, అది లేకపోతే ఏం లేదు. కనుక మాటలు, మనస్సు, చేష్టలు ఏ విధమైన వంకరతనం లేకుండా తనకు ఇతరులకు అభ్యుదయ నిశ్రేయసాలు సాధించాలనే ప్రవృత్తిని శీలం అంట. మళ్ళా చేష్టలలో, మనసులో, మాటలు అంటే త్రికరణాలు ఏ విధమైన వంకరతనం లేకుండా తనకే కాదు ఇతరులకు కూడా అభ్యుదయ నిశ్రేయసాలు సాధించాలనే ప్రవృత్తినే, ఆ ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని శీలం. అది నిండుగా ఉన్నవాడు తన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా పరమార్థంలో ఉన్నవాడు, పరలోకంలో కూడా పరమార్థంగా ఉన్నవాడు. 10వ సూక్తి కలుష బుద్ధి. లోకంలో కొంతమంది ప్రవృత్తి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాళ్ళ హృదయాలలో ఆర్ద్రత కానీ, ఆప్యాయత కానీ, కృతజ్ఞత కానీ మొదలైన మంచి లక్షణాలు మత్సుకు కూడా శాంపిలకు కూడా కనప. నిలువెల్లా స్వార్థం తప్ప మరొకటి కనప. తక్కిన వాళ్ళు దీన్ని వీరి గురించి జాగ్రత్త పడాలి. దీని వలన 2 ప్రయోజనాలు. ఒకటి, తన బ్రతుకు తాను సాఫీగా తీసుకోవటానికి తగిన అవకాశం ఏర్పడటం. 2, తాను అలా కాకుండా చూసుకో. ఈ దృష్టితో ఒక మహాకవి ఇటువంటి స్వార్థపరుల స్వరూపానికి చక్కని అక్షరాకృతి కల్పించాడు. చూడండి. ధూమ పయోధర పదం కథమప్యవాప్య వర్షాంబుభిః శమయతి జ్వలనస్య తేజః దైవాదవాప్య కలుష ప్రకృతి మహత్వం ప్రాయః స్వబంధు జనమేవ తిరస్కరోతి. ధూమః పయోధర పదం కథమప్యవాప్య వర్షాంబుభిః శమయతి జ్వలనస్య తేజః దైవాదవాప్య కలుష ప్రకృతి మహత్వం ప్రాయః
స్వబంధుజనమేవ తిరస్కరోతి. పొగ ఎలాగో నానా కష్టాలు పడి మేఘం అనే పేరు పొందు, అదే వర్షపు నీటితో అగ్ని ఆ తేజస్సుని అణిచేస్తుంది. అలాగే పాప పంకిలమైన హృదయం కలవ అదృష్ట విశేషం గొప్పతనాన్ని పొంది తరచుగా తన తిరస్కరిస్తారు. పొగకు వచ్చింది జన్మనిచ్చిందేమిటి? నిప్పు. అంటే స్వయంగా తల్లి లాంటిది నిప్పు. కానీ ఆ పొగ మెల్లమెల్లగా గాలివాటంతో ఆకాశం చేరి కొన్ని వస్తువుల చేరికతో మేఘమైపోతుంది. తర్వాత ఆ పొగే వర్షపు నీరుగా మారి తనకు జన్మనిచ్చిన నిప్పును ఆర్పేస్తుంది. తనకు ఏ జన్మ ఇచ్చిందో, ఏది జన్మ ఇచ్చిందో దాన్ని ఆర్పేస్తుంది. అంటే పొగకు తన బంధువైన నిప్పు మీద ఏమాత్రం ఆత్మీయత అనేది చూపదు, ఉండదు అని అర్థం. నిజానికి పొగ, నిప్పు, నీరు జడ పదార్థం. వాటిలో హృదయ సంస్కారం కోసం మనం ఎంత వెతికినా ఏం ప్రయోజనం ఉండదు, కనపడదు. కానీ ఈ మూడింటి చేష్ట లోకానికి ఒక గుణపాఠం చెబుతున్నాయి. కొందరు మనుషులు పొగలాంటి వారు. పొగ చూడటానికి నల్లగా ఉంటుంది, కళ్ళల్లో నీటిలో ప్రవేశించి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందుకే అటువంటి స్వభావం కల మనుష్యుల కలుష ప్రవృత్తులున్న వాళ్ళు అంటారు. వాళ్ళ నడవడి అంతా కల్మషమే, దుష్టం. ఎలాగంటే వాళ్ళకి తన వాళ్ళని, తన అభివృద్ధికి కారణమైన వాళ్ళు ఉన్నారు అనే స్పృహ ఉండనే ఉండదు. ఉన్న కుతర్కంతో తన మహిమకు తానే మూల కారణం అని భావిస్తూ కారణం లేని పగను పెంచుకొని తన పుట్టుకను, తన ఉన్నతిని, తన పుట్టుకకు ఉన్నతికి కారణమైన వాళ్ళ నామరూపాలు లేకుండా చేయటానికి పూనుకుంటారు. దురదృష్టవశాత్ సాఫల్యం కూడా పొందుతారు. కనుక నిప్పు నుండి పుట్టి నింగి కెగసిన పొగ నీరై నిప్పును నిష్కారణంగా నాశనం చేయటం చూస్తూనే. దీనికి లోకంలో మనకు అనేక ఉదాహరణలు, దృష్టాంతాలు కలవు. ధైర్య సాహసాలతో అనేక యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసిన వాడు పాండురాజు. అన్నను అందరమెక్కించిన వాడు ధృతరాష్ట్ర పాండురాజు. ఆ అన్న ఈ తమ్ముడికి ఎంత నికృష్టమైన అపకారం చేశాడు లోకమందరికి వ్యాస భగవానుడు భారతం ద్వారా తెలియజేశాడు. పాండవులు తనము పరమ శత్రువులైన దుర్యోధనాదులు ఆపదలో ఉన్నప్పుడు ఆదరించారు. దీనికి ఘోషయాత్ర పెద్ద నిదర్శనం. అలాగే విరాట నగరంలో శత్రువర్గమంతా సమ్మోహనాస్త్రానికి పట్టుబడి శవాల్లాగా పడి ఉన్న అర్జునుడు దయతో ప్రాణాలతో వాళ్ళని వదిలిపెట్టాడు. ఈ ఉపకార దుర్యోధనుడి హృదయంలో అవసరమైన సమయాలు ఎప్పుడైనా, అరే ఇంత ఉపకారం చేశారే, మనం వాళ్ళ మీద ఇంత పగబడుతున్నాం అని ఇప్పుడు వాడి మనసులో అనిపించి ఉండదు. కనుక లోకం ఇటువంటి స్వార్థపర శక్తులను గుర్తించటం ఎంత అవసరమో ఈ శ్లోకం మనకు విస్పష్టంగా చెబుతుంది. ఇంకొక భీష్మస్తుతి. స్వనిగమమపహాయమప్రదిజ్ఞాం హృతమధికర్తు మవప్లుతో రథస్థః ధృతరథచరణోభ్యయాచలద్గుః హరిరివ హంతుమిభం గతోత్తరీయః. మళ్ళా స్వనిగమపహాయమప్రతిజ్ఞాం హృతమధికర్తుమవప్లుతో రథస్థః
ధృతరథచరణోభ్యయాచలద్గుః హరిరివ హంతుమిభం గతోత్తరీయ. ఇవాళ చివరి 3 జాతులు. 11వ సూక్తి. సృష్టిలో ఇంచుమించు ప్రతి విషయంలో మనం ఉత్తమ, మధ్యమ, అధమ జాతుల్ని చూస్తాం. ఉదాహరణకు రాళ్లను చూస్తే అందులో ఉత్తమ జాతి రాళ్ళు దేవతా విగ్రహాలే, గుడిలో అర్చనకు అందు. మధ్యమ జాతి గృహ ఆరామాదులు, ఇల్లు లేకపోతే తోటలు, దేవాలయాలు మొదలైనవి కట్టడానికి ఉపయోగపడతాయి. అధమ జాతి రాళ్ళు కసాయి దుకాణాలు, బలిపీఠాలుగా అంటే మాంసం నరకటానికి ఉపయోగం. అలాగే చెట్లలో తులసి మొదలైనవి ఉత్తమ జాతులు, మామిడి మొదలైనవి మధ్య రకాలు, దూలగుండి మొదలైనవి నీచ రకాలు. దొరదగుండి అంటాం. దీనికి పరిశీలించగా మానవుడిలో కూడా స్వభావాన్ని బట్టి 3 విధాల వాడు మనకు తటస్థపడుతూ. ఇందులో మొదటి విధం వాడు స్వతృప్తి కోసం, పరమాత్మ మెప్పు కోసం కొన్ని విధి నియమాలను స్వయంగా పాటిస్తూ ఉంటాడు. 2వ రకం వాళ్ళపైన భగవంతుడున్నాడు, కర్మ ఫలదాత అయిన అతడు కర్మానుగుణంగా అవసరాన్ని బట్టి శిక్షిస్తాడని కాదు భయం. ఇరుగు పొరుగు వాడు నిందిస్తారేమో, నెలేస్తారేమో అని వాళ్లతో ఏ సమయంలో ఏ తంట ఏ విధంగా వస్తుందో అని భయపడుతూ వాళ్ళు కొన్ని నియమ నిబంధనలకు లొంగిపోండి. ఒక విధంగా ఇది ఒక మంచి పని. కానీ ఇతరుడికి తెలియకుండా ఉన్న పరిస్థితులు పాపం చేసే ప్రమాదం. కనుక ఈ పద్ధతిని ఉత్తమమని చెప్పలే. దీని మధ్యమ పద్ధతి అంటారు. ఇక 3వ రకం వాడు నీచుడు. వాడికి పరమాత్మ భయం లేదు, పరనిందా భయం లేదు, లోక భయం లేదు. అటువంటి వాడు విశృంఖల పాప కర్మలు చేస్తూనే ఉంటాడు. మరి అటువంటి వాడికి లాక్కొని తీసుకొచ్చే మార్గం ఏదైనా ఉందా? దారిలో పెట్టే మార్గం ఉన్నప్పుడు దండం దశగుణం భవే, కొట్టడమే, పీత కొట్టడం. కనుక దండించటమే మార్గం. ఈ విషయాన్ని కింద శ్లోకం ఎంత చక్కగా వివరించిందో చూడ. స్మృతి స్మృతిభ్యాం స్వజనో నియమ్యతే పరాపవాదేన చ మధ్యమో జనః. కషాయ సంశోధిత దుష్కచర్మవత్ వధేన నీచః సముపైతి మార్దవం. శృతి స్మృతిభ్యాం సుజనో నియమ్యతే పరాపవాదేన చ మధ్యమో జనః. కషాయ సంశోధిత శుష్కచర్మవత్ వధేన నీచః సముపైతి మార్దవం. సుజనుడు వేదాలను, ధర్మశాస్త్ర గ్రంథాలు చక్కగా చదివి ఆకళింపు చేసుకొని అవి చెప్పిన పద్ధతులలో ఆచరణలో పెట్టి తన్ను తాను ఒక క్రమశిక్షణ చట్టంలో ఇముడ్చుకుంటూ స్మృతిభ్యాం సుజనో నియమ్యతే అలా చేసుకుంటారు. ఇక మధ్యముడు పక్క వాళ్ళెవరైనా నిందిస్తారేమో, ఇష్టం లేకపోయినా తన హద్దులలో తాను ఉండే ప్రయత్నం చేస్తాడు. పరాపవాదేన చ మధ్యమో జన. తర్వాత ఇక నీచుడు చివరివాడు రసాయనాలతో శుద్ధి చేసి
ఎండిన చర్మంలా దెబ్బ పడితే తప్ప మెత్తదనాన్ని పొందరు. పథేన వధేన నీచగా సముపైతి మార్గ. ధర్మరాజు సర్వధర్మబద్ధమైన జీవితాన్ని కోరారు. ఎన్ని కష్టాలుచ్చినా సహనంతో అనుభవిస్తూ స్వర్గారోహణం చేయగలిగి అతడికి మార్గనిర్దేశం చేసినవి శృతులు, స్మృతులు, వేదాలు, స్మృతులు, మనుస్మృతిలాంటి. అంచేత అతడు సుజనుడయ్యాడు. అతని కథ లోకానికి ఆదర్శప్రాయమై, నేను నీ భార్యనయ్యా, కణ్వాశ్రమంలో నన్ను గాంధర్వ పద్ధతిలో పెళ్లి చేసుకున్నావు, నన్ను స్వీకరించు అని శకుంతల మొత్తుకుంటే, నువ్వెవరో నాకు తెలియదు పొమ్మని బుకాయించిన దుష్యంతుడు ఆకాశవాణి మాట ఆమె నీ భార్య గ్రహించు అని శాసించాక, అవునవును లోక అపవాద భీతితో కాదన్నాను అన్నాడు. అప్పుడు ఒప్పుకొని ఈవిడు మధ్యమ రకం దుష్యంతుడు, చివర నీచకుడు, పరలోక భయం పర అపవాద భయం రెండూ లేనివాడు. కామ పిశాచం నిలువెల్ల ఆవేశించగా వాడు ద్రౌపదిని భంగపరచే ప్రయత్నం చేసి భీముడి చేతిలో పిప్పిగా చచ్చాడు. అలా ఉంటాయి ఉత్తమ మధ్యమ నీచ విధానాలు అని చక్కని సూక్తి చెప్పారు. రేపు చీడ పురుగు ఎలా ఉంటుందో దాని గురించి చెప్తాను.